హాయ్ హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8లో నేను పృథ్వీ ఎలిమినేషన్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి మాత్రమే కాదు ఆడియన్స్ కూడా చాలా బాధగా అనిపించింది. కొన్ని సందర్భాల్లో ఆయన ఎంతో కోపంగా ప్రవర్తించినప్పటికీ ఆ తర్వాత హౌస్లో ప్రవర్తించే తీరు, టాస్క్లు ఆడే విధానం చూసి 13 వారాలు జనాలు ఆయన సేవ చేస్తూ వచ్చారు. ఈ వారం కూడా ఆయన జనాలు ఎలిమినేట్ చేయలేదు. కేవలం అవినాష్ ఫినాల టికెట్ తీసుకోవడం వల్ల అతను సేవ్ అవ్వాల్సి వచ్చింది. పృథ్వీ ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. వచ్చే వారం ఆయన హౌస్లో ఉండుంటే ఖచ్చితంగా టాప్ 5లోకి వెళ్ళేవాడు. ఇదంతా పక్కన పెడితే పృథ్వీని హౌస్లో అందరికంటే ఎక్కువగా ఇష్టపడేది విష్ణుప్రియ. ఆమె ఎన్నోసార్లు ఓపెన్గా నాకంటే ఎక్కువ పృథ్వీనే ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది. ఇది ఆమె విన్నర్ రేసు నుండి తప్పించి టాప్ 5లో కూడా చోటు దొరకడం అనుమానం అనే రేంజ్లోకి పడిపోయింది. ఇదంతా పక్కన పెడితే నిన్న ఎలిమినేషన్ రౌండ్లో విష్ణుప్రియ పృథ్వీ మధ్య జరిగింది. విష్ణు సేవ్ అయ్యి పృథ్వీ ఎలిమినేట్ అయ్యాడు. ఆ సమయంలో విష్ణు బాగా ఏడుస్తుందని అందరూ అనుకున్నారు, కానీ ఆమె చాలా వరకు కంట్రోల్ చేసుకుంది. పృథ్వీ వెళ్ళిపోయిన తర్వాత మాత్రం తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయింది. వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ అలాగే ఉండిపోయింది. రాత్రి సమయంలో అన్నం కూడా తినలేదు. రోహిణి, నిఖిల్ వంటి వారు ఆమెకి ఎంతో నచ్చజెప్పాలని చూశారు, కానీ కుదరలేదు. చివరికి ఆమె అలా ఏడుస్తూ స్పృహ తప్పి పడిపోవడంతో బిగ్ బాస్ తనని కన్ఫెక్షన్ రూమ్కి పిలుస్తాడు. ధైర్యం చెప్పి పంపిస్తాడు. అయినప్పటికీ కూడా విష్ణు డల్గానే ఉంటుంది. హౌస్లో పృథ్వీ ఉండడం వల్లనే నాకు ఆక్సిజన్ వచ్చింది, గేమ్స్ ఆడేందుకు ఉత్సాహం వచ్చిందని విష్ణు చెప్పిన కేవలం సినిమా డైలాగ్స్ అని ఇన్ని రోజులు అనుకున్నారు, కానీ అవన్నీ నిజమే అని నిన్న ఆయన ఎలిమినేషన్ తర్వాత ఆడియన్స్ కూడా అర్థమైంది. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.